హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. మొదట మేము డైరెక్ట్గా తిరుపతి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎలాగో కర్నూలు మీద నుంచే వెళ్ళాలి కదా. దారి మధ్యలో గద్వాల్ దగ్గర ఉన్న 18వ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ని కూడా దర్శనం చేసుకుందామని మధ్యలో డిసైడ్ అయ్యాం. యాక్చువల్లీ తిరుపతి ఎందుకు వెళ్తున్నామంటే మా అన్న వాళ్ళ చిన్న పాప ఆద్యాకి పుట్టు వెంట్రుకలు అన్నమాట. తిరుపతి వెళ్ళి అక్కడ పుట్టు వెంట్రుకలు తీయించుకొని అలాగే దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ ని దర్శనం చేసుకుందాం. అక్కడ నుంచి అరుణాచలం కూడా దగ్గరే కాబట్టి వీలైతే అరుణాచలం వచ్చేటప్పుడు యాగంటి ఇవన్నీ చూసుకుంటూ వద్దామని అయితే ప్లాన్ వేసుకున్నాం. అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి నేను ఇంతకుముందు వేరే వాళ్ళకి డ్రైవర్ గా రావడం జరిగింది. అప్పుడు నేను కార్ని బయట పార్క్ చేసుకొని కార్ దగ్గరే ఉండడం జరిగింది. వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు ఫ్యామిలీతో కాబట్టి నేను కూడా లోపలికి వెళ్ళాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే గుడి లోపలనే ఒక దర్గా కూడా ఉంది. దర్గా ద్వారానికి ఎదురుగా ఒక గుడి కూడా ఉంది. ఇక్కడ చాలా రకాల గుళ్ళు ఉన్నాయి. దాదాపు అన్ని టెంపుల్స్ లో శివలింగాలు అలాగే ఎదురుగా నంది కూడా ఉంటుంది. ఈ టెంపుల్ అన్ని కేవలం రాతితో చెక్కినవి. అలాగే ఎటువంటి సున్నాన్ని కానీ సిమెంట్ని కానీ యూజ్ చేయకుండా ఒక రాయి పైన ఇంకో రాయి పేర్చుకుంటూ వెళ్ళి ఇవన్నీ కట్టడం జరిగింది. ఇది మనకు మెయిన్ అలంపూర్ జోగులాంబ టెంపుల్ ముఖద్వారం అన్నమాట. ఇది అమ్మవారి ధ్వజస్తంభం. మేము టెంపుల్కి వెళ్ళేసరికి సాయంత్రం 6 దాటింది, అందుకే అంతగా రష్ లేదు. అమ్మవారిని దర్శనం చేసుకుందామని గుడి లోపలికైతే వచ్చాం. చూడండి, అమ్మవారి ధ్వజస్తంభం ఆకాశాన్ని తాకుతున్న ఈ దృశ్యం ఎంత చక్కగా ఉందో. ఇక అలంపూర్ జోగులాంబ అమ్మవారి గుడి అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఎదురుగా ఒక సింహం ఉంది. మనకి శివుడి ముందు నంది ఎలా ఉంటుందో ఇక్కడ అమ్మవారి ముందు అలాగే అమ్మవారి వాహనమైన సింహం మనకు దర్శనమిస్తుంది. మేము సాయంత్రం 6 తర్వాత గుడి లోపలికి వెళ్ళాం. అందువల్ల కొంచెం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయరాదని చెప్పి ఒక బ్యానర్ అయితే కట్టారు, కానీ చాలా మంది తీస్తున్నారు. అందుకని నేను కూడా మీకు అమ్మవారి దర్శనం చేపిద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరిగింది. కాస్త దూరం నుంచే నా మొబైల్ కెమెరాలో జూమ్ చేసి వీడియో రికార్డ్ చేయడం వల్ల అంత క్లారిటీగా రాలేదు. కానీ అమ్మవారి దివ్య దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ప్రతి మనిషి తన జన్మలో దర్శించుకోవాల్సిన ప్రముఖ గుళ్ళల్లో జ్యోతిర్లింగాలతో పాటు 18 శక్తిపీఠాలు కూడా అంతే పాత్రను వహిస్తాయి. అలాగే 18వ శక్తిపీఠమైన ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారు కూడా చాలా మహిమగల దేవత అని భక్తుల నమ్మకం. దర్శనం అయిపోయాక మళ్ళీ బయటికి వెళ్ళడానికి దారి ఇది. యాక్చువల్లీ లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి ఇలాగే జాలి గేట్లు ఉంటాయి. మేమైతే సెల్ఫ్ డ్రైవ్ కోసం తీసుకున్న కారు ఇదే, కియా క్యారెన్స్. యాక్చువల్లీ నాకు ఈ వెహికల్ జూమ్ కార్ అనే యాప్లో కేవలం ప్రతిరోజుకి 2600 రూపాయలకి వస్తుంది అని చెప్పి చూపించడం జరిగింది. కానీ నేనైతే ఎప్పుడూ ఇంతవరకు జూమ్ కార్లో బుక్ చేసుకున్నది లేదు. ఇంకా కొంతమంది తెలిసిన డ్రైవర్లు ఏం చెప్పారంటే జూమ్ కార్లో ఫస్ట్ ఒకటి చూపిస్తుంది, తర్వాత మనం ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఎక్స్ట్రా కిలోమీటర్ అయితే అంటే అన్లిమిటెడ్ కిలోమీటర్ అని చెప్తాడు, కానీ మళ్ళీ ప్రతి కిలోమీటర్కి కౌంట్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం అనుకున్న ట్రిప్ కంటే ట్రిప్ ఎక్స్టెండ్ అయినా, టైం ఎక్స్టెండ్ అయినా లేదా కిలోమీటర్ ఎక్స్టెండ్ అయినా కూడా దానికి ఛార్జ్ వేస్తారు అని అయితే చెప్పడం జరిగింది. అందువల్ల నేను జూమ్ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకొని జస్ట్ డయల్లో ఒక నంబర్ కనిపించింది. యాక్చువల్లీ లొకేషన్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంది. అందువల్ల అక్కడికి వెళ్ళి వెహికల్ చూసి మాట్లాడుకొని తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈ వెహికల్ రెంట్ వచ్చేసి పర్ డే 3500 తీసుకుంటున్నారు. వితౌట్ డ్రైవర్, ఓన్లీ సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంట్ అనమాట. పర్ డే 3500. ఇది ఎక్కువ తక్కువ అనేది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. కరెక్ట్గా అలంపూర్ జోగులాంబ టెంపుల్ నుంచి రాత్రి 7 గంటలకి బయటికి రావడం జరిగింది. అక్కడి నుంచి ఆగకుండా ఫుల్గా వర్షం కురుస్తున్నా మధ్యలో ఒక చోట డిన్నర్కి మాత్రం ఆపి మేము తెచ్చుకున్న పులిహోర తిన్నాము.
అక్కడ హాఫ్ అన్ అవర్ పోయింది. తర్వాత ఎక్కడ ఆపకుండా మన గూగుల్ తల్లి చెప్పిన రూట్లో అయితే నేను డ్రైవ్ చేయడం జరిగింది. ఎట్టకేలకు అర్ధరాత్రి 2 గంటలకి మేమైతే తిరుపతికి చేరుకోవడం జరిగింది. కరెక్ట్గా ఉదయం 3 గంటల 15 నిమిషాలకు 4 వీలర్స్ని లోపలికి అలో చేస్తున్నారు. సప్తగిరి తనిఖీ కేంద్రం ఇది. లోపల ఘాట్ రోడ్ కూడా ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ వెహికల్స్ చెక్ అవుతాయి. ప్లాస్టిక్ బాటిల్తో సహా నిషేధిత వస్తువులేవి కొండపైకి తీసుకువెళ్ళడానికి వీల్లేదు, అందుకే ఈ చెకింగ్. కొండపైకి వచ్చేసరికి దాదాపు ఒక 40 to 45 మినిట్స్ పట్టింది. మార్నింగ్ 4 కల్లా మేము కొండపైకి చేరుకొని పార్కింగ్ చూసుకొని పార్కింగ్లో పెట్టుకున్నాను వెహికల్. అయితే నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి మేము కంటిన్యూగా జర్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి అందరం అలసిపోయాం. మిగిలిన ఈ కాస్త తక్కువ టైంలో ఇంకా రూమ్ తీసుకోవడం అనవసరం అని చెప్పేసి కార్లోనే అందరం కాసేపు రెస్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. నేను మాత్రం వెళ్ళలేదు. కారణం ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు ఈ ట్రిప్ని 2 months బ్యాకే ప్లాన్ చేసుకున్నారు. అప్పుడే దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అప్పుడు నేను వీళ్ళతో పాటు వెళ్తానో వెళ్ళనో క్లారిటీ లేదు కాబట్టి నాకు బుక్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు నేను దర్శనం చేసుకోవడానికి వెళ్ళలేదు. ఒకవేళ ఫ్రీ దర్శనం లేదా కాలినడక దర్శనానికి వెళ్దామని అనుకున్నాను, కానీ వీళ్ళది స్పెషల్ దర్శనం కాబట్టి తొందరగా అయిపోతుంది. మళ్ళీ మేము ఇంకా చాలా టూర్స్ కూడా వెళ్ళాలి. కాణిపాకం, కంచి, శ్రీకాళహస్తి, అరుణాచలం, రిటర్న్లో యాగంటి, ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి, అలాగే నేను కూడా నైట్ అంతా డ్రైవ్ చేశాను కాబట్టి రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను దర్శనానికి అయితే వెళ్ళలేదు. కానీ మా వాళ్ళు ఉదయం 6 గంటలకు వెళ్ళారు పైకి. అయితే నేను మాత్రం ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా పైకి వెళ్తాను. దర్శనం కాకపోయినా కూడా లంచ్ అయితే మేము పైన తిరుపతి అన్నప్రసాదం ఉంది కదా, తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో తినాలని అనుకున్నాం. ఇంత దూరం వచ్చి అక్కడ తినకపోతే వేస్టే కదా. అలాగే నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి పైకి వెళ్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి టెంపుల్ వీడియోతో త్వరలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.